వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏబిఎన్ఆర్కే వీకెండ్ కామెంట్లో చాలా ఘాటుగా స్పందిస్తూ 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఒకానొక సంఘటన చెప్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అవాక్కవుతుంది, జగన్ ఏం చేశాడు అంటూ మాట్లాడారు. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు అంటే సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ కూడా తిరుగుతున్నాయి. ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంప్లాయీస్కి ఫోన్ చేసి, ఒక బాబు ఆర్కే ఏం చెప్తారా నాయన, 25 ఏళ్ల క్రితం ఏం జరిగిందో దయచేసి చెప్పరా అని చెప్పి చాలామంది సావగొడుతున్నారట. అదో మీమ్ తిరుగుతుంటే సోషల్ మీడియాలో ఇంకొక వీడియో అనేది సర్క్యులేట్ అవుతుందండి. యాక్చువల్లీ ఏంటంటే చూసి కొన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఎందుకో అంత సఫిషియెంట్గా అనిపించలేదు. పొలిటికల్గా ఏదైనా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన నిర్ణయాల్ని, ఆయన భాషని, హావభావాల్ని దేన్నైనా సరే విమర్శించవచ్చు, తప్పులేదు. విచ్ ఇస్ అగెయిన్స్ట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్లలో చేయలేనటువంటి దాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో ప్రతిపాదించి మీరు చేసి తీరాల్సిందే, మీరు చేసి చావాల్సిందే, ఇలాంటి ఒక నియంతృత్వ ధోరణిని ఖచ్చితంగా ఎవరైనా సరే చూసి అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు ఖండిస్తూనే ఉంటారు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలోకి వెళ్ళి అది జరిగిందో లేదో తెలియకుండా, పూర్తి డీటెయిల్స్ మీద అవగాహన లేకుండా కొన్ని వీడియోలు బయట తిప్పుతున్నారు. అది వ్యక్తిత్వ హననం కింద వస్తుంది. డెఫినెట్లీ విచ్ ఇస్ నాట్ గుడ్. అంటే వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి పంధాలో ఉన్నారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి అవమానించాడు కాబట్టి మనం అవమానించడంలో కూడా తప్పు లేదు అనుకుని ఇలాంటివన్నీ చేస్తున్నారా, అదే అనుమానం కూడా వస్తుంది. ఒకసారి ఆ వీడియోస్కి సంబంధించి ఆడియో మాత్రం వినిపిస్తాను. వైఎస్ భారతి కేసు పెట్టిన విషయం మీ అందరికీ వైఎస్ భారతి కేసు పెట్టిన విషయం మీ అందరికీ తెలుసా? అవకాశం ఉన్న చంద్రబాబు రాజకీయం చేయకుండా వైఎస్ఆర్ కు ఎందుకు చెప్పారు? అది 2000 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి ఒకరోజు ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త తనను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1996లో పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య గొడవలు రావడం, గృహ హింస జరిగిందని ఆమె స్వయంగా పోలీసుల దగ్గరకు రావడం అప్పట్లో ఇంటెలిజెన్స్ వర్గాల్లో పెద్ద సంచలనమైంది. మరుసటి రోజు ఉదయం ఇంటెలిజెన్స్ మీటింగ్ లో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు స్పందన అధికారులను ఆశ్చర్యపరిచింది. మామూలుగా ఏ రాజకీయ పార్టీకైనా తన ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రతిపక్ష నేత కొడుకుపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి పరువు పోవడమే కాకుండా జగన్ రాజకీయ భవిష్యత్తు కూడా మొదట్లోనే దెబ్బతినేది. అసలు జగన్ ను అరెస్ట్ చేసి లోపల వేయమంటారా అని అధికారులు బాబును అడిగారు. కానీ చంద్రబాబు మాత్రం ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, దీన్ని రాజకీయంగా వాడుకోవడం తప్పు అని తేల్చి చెప్పారు. ఏ ఇంట్లోనైనా భార్య భర్తల మధ్య గొడవలు రావడం సహజమని, కానీ వాటిని రోడ్డు మీదకు తెచ్చి సంసారాలను కూల్చకూడదని ఆయన అధికారులకు చెప్పారు. చంద్రబాబు వెంటనే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివశంకర్ ను పిలిచి ఈ విషయం ఎక్కడా మీడియాకు తెలియకుండా చూడాలని గట్టిగా ఆదేశించారు. అంతేకాకుండా వెంటనే రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందించి ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని ఆ సమస్యను పరిష్కరించుకునేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా ఈ విషయం మీడియాకు తెలిస్తే వైఎస్ఆర్ పరువు పోతుందని బాబు ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టకుండా చాలా రహస్యంగా ఈ విషయాన్ని వైఎస్ఆర్ కు తెలియజేశారు. తన కొడుకుపై కోడలు కేసు పెట్టిన విషయం తెలిసి వైఎస్ఆర్ షాక్ అయినా చంద్రబాబు చూపిన ఆ గొప్ప మనసుకు ఆశ్చర్యపోయారు. అలా బాబు ఉదారత వల్ల ఆ కుటుంబ గొడవ రాజకీయం కాకుండా ఇంట్లోనే ముగిసిపోయింది. నాడు పంజాగుట్ట ప్రాంతంలో పనిచేసిన డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు ఇప్పటికీ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థిని వ్యక్తిగతంగా దెబ్బతీయాలని అనుకోలేదు. పైగా వారి కుటుంబ గౌరవాన్ని కాపాడారు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితి వేరేలా ఉంది. సొంత తల్లిని, చెల్లిని కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్న జగన్ తీరు చూస్తుంటే ఆనాటి చంద్రబాబు హుందాతనం ఎంత గొప్పదో అర్థమవుతుంది. చరిత్ర దేన్ని మర్చిపోదు. ఆనాడు బాబు తన కుటుంబానికి చేసిన ఆ సాయాన్ని మరిచి జగన్ ప్రవర్తిస్తున్న తీరు రాజకీయాల్లో విలువలను మరోసారి చర్చకు పెడుతోంది. జగన్పై సో ఇది వీడియో అయితే బయట సర్క్యులేట్ అవుతుందండి. ఇందులో ఏంటంటే గృహహింస జరిగింది, భారతిరెడ్డి గారి మీద గృహహింస జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారట. విచ్ ఇస్ ఇన్ 2000 ఇయర్, 96లో పెళ్ళయింది. 2000 సంవత్సరంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారట. డీసీపీ, ఏసీపీ వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారట. డీసీపీ, ఏసీపీకి సంబంధించి రికార్డ్స్ అయితే డిజిటలైజ్డ్ రికార్డ్స్ మనకి దొరకవు కాబట్టి, గూగుల్ తల్లిని అడిగినా కూడా చెప్పలేదు కాబట్టి, గూగుల్ని అప్పుడున్నటువంటి డీజీపీ ర్యాంక్ అధికారి ఎవరు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు, ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో వీళ్ళు ఈ నెరేషన్ ఇచ్చినటువంటి దాంట్లో పెట్టినటువంటిది ఫస్ట్ అసలు గృహహింస జరిగింది అనేటువంటి కేసు. అప్పట్లో గృహహింస చట్టం ఉందా?
గృహహింస చట్టం పెద్దగా లేదు. ఇంట్లో ఎవరన్నా వచ్చి భార్య కేసు పెడుతుంది, భర్త మీద ఇలా చావగొడుతున్నాడు, రోజు తాగొచ్చి కొడుతున్నాడు ఇది అన్నా కూడా పోలీసులు సర్ది చెప్పి పంపించేసేటువంటి వాళ్ళు. వరకట్నం కేసులున్నాయి, వరకట్నానికి సంబంధించి కేసులున్నాయి. కానీ గృహహింసకు సంబంధించి అంత కేసులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యాజ్ పర్ ద రీసెర్చ్ అదే చెప్తుంది అక్కడ. సరే, ఇంట్లో ఇలాగ వరకట్నం కోసం వేధిస్తున్నారు అన్నదే గృహహింస కిందకి వస్తే, సొంత కుటుంబంలోనే మేనమామ కూతుర్నే చేసుకున్నారు, మేనత్త కూతుర్నే చేసుకున్నారు. మరి అలాంటప్పుడు వరకట్నం ఇది ఆ కుటుంబంలో అంటే అది వాళ్ళు చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఎవరు కూడా మాట్లాడలా. 25 సంవత్సరాల క్రితం అంటే 2001లో జరుగుతుంది. అది కూడా చెప్పినటువంటిది 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన అంటే 2001వ సంవత్సరానికి వచ్చేసరికి జరిగిందా అన్నటువంటి అనుమానం వస్తుంది. వీళ్ళేమో 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఘటన, ఎందుకంటే ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివశంకర్ అంటున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివశంకర్, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి డీజీపీ ఎవరు? హెచ్జే దొర. మీరు విన్నది నిజమే, హెచ్జే దొర. ఆయనే డీజీపీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు వరకు కూడా. అండ్ ఆఫ్టర్ దట్ స్వర్ణజిత్ సేన్, మీకు అందరికి గుర్తుండే ఉంటారు. ఆయన హై ర్యాంకింగ్ అఫీషియల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూరింగ్ ఇయర్ 2000, ఆఫెన్ ఇన్వాల్వ్డ్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ బ్రాంచ్ ఆపరేషన్స్ యాజ్ డీజీ ఐజీపీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అంటే ఆ టాప్ లెవెల్ ఇంటెలిజెన్స్ చూసుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారు? మెయిన్ అక్కడ ఉన్నటువంటి మన డీజీపీ హెచ్జే దొర, తర్వాత నోయల్ స్వర్ణజిత్ సేన్, వీళ్ళు. ఇంకా ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. అసలు అంత జరిగిన తర్వాత ఇంటెలిజెన్స్ మీటింగ్ అంటే హోమ్ మినిస్టర్ ఉంటారు. హోమ్ మినిస్టర్కి కూడా తెలియకుండా ఈ సంఘటన ఉంటుందా? అసలు 2000 సంవత్సరంలో అప్పుడే హైటెక్ సిటీకి శంకుస్థాపన అవ్వడం, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా బంబార్డింగ్ చేస్తూ వస్తున్నారు. ఒక పక్కన ఏంటంటే తొండలు కూడా గుడ్లు పెట్టని చోట ఈయనేదో పెద్ద భవనాలు నిర్మిస్తాడట, హైటెక్ సిటీ కడతాడట అంటూ చంద్రబాబు నాయుడిని ఎద్దేవా చేశారు. ఇంకా అప్పటికే ఇంకా పాదయాత్రకి కూడా రాజశేఖర్ రెడ్డి గారు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. సో మరి అప్పుడు జరిగిందా సంఘటన అనేటువంటి దానికి ఆధారం ఇది లేకుండా, పైగా పోలీసులు కేసు నమోదు చేయలేదుట, ఇప్పటికీ గుర్తు చేసుకుంటారుట. ఒక ఊహాగానం కింద ఉంది. ఇప్పుడు విమర్శించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏంటా మావి గన్, ఆ గన్ ఏంటి అంత హింసాత్మక ప్రవృత్త అని చెప్పి అక్కడ చెప్తే అర్థం ఉంది కనీసం. కానీ ఇలా వైవాహిక జీవితానికి సంబంధించి, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిందో లేదో అన్నటువంటి సంఘటన, దానికి సంబంధించి ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం కింద వస్తుంది. ఊహాగానం అనమాట. ఏదో గాసిపింగ్ చేయాలి అనేటువంటి ఊహాగానం తప్ప ఇంకొకటి ఏం కనిపించట్లా. వేరేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్తున్నారు. దానికి కావాల్సింది డిఫెన్స్, అట్ ద సేమ్ టైం అటాక్ కావాలి. ఎలాంటి అటాక్ కావాలి? టోటల్ డిస్క్రిప్షన్, అమరావతిలో ఏం జరుగుతోంది, ఎలాగా మావిగా నేను ఎందుకు తీసుకొస్తున్నాడు, వీటన్నిటికి సంబంధించింది చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని ఇలా వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తే అటు అసెంబ్లీలో ఆ రోజు వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళకి కానీ, ఇప్పుడు ఇది ప్రాపగాండా చేస్తున్నటువంటి వీళ్ళకి కానీ పెద్ద తేడా ఏముంది సమాజంలో? సో ఉన్నటువంటి సోర్సెస్ వీటి ప్రకారం అందులో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివశంకర్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్కి శివశంకర్ పేరుతో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి చూసుకుంటే శివశంకర్ ఐపీఎస్ ఎక్కడ కనిపించట్లేదు. ఎన్ శివశంకర్ రెడ్డి అని ఒక ఆయన 2002వ సంవత్సరం బ్యాచ్, అప్పుడే రిక్రూట్ అయ్యాడు ఆయన, అప్పటిదాకా లేదు. మరి పేరు కూడా లేకుండా అప్పుడు శివశంకర్ గారు ఎవరున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ కింద? ఇంటెలిజెన్స్ చీఫ్ చూసుకునేది స్వర్ణజిత్ సేన్ 2000 సంవత్సరంలో అనేది తెలుస్తోంది. మరి 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉండగా ఇదంతా జరిగింది అనేది ఫాల్స్ నెరేటివ్ అనిపించట్లేదా? ఎందుకంటే జరిగిందో లేదో తెలియనటువంటి సంఘటన, అది ఇంకో సంఘటనకు చెప్పబోయి దీనికి ఏమైనా ఆపాదించేసుకుంటున్నారా కావాలని? అంటే గతంలో భువనేశ్వర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులందరూ కూడా ఏ విధంగా శాసనసభలో వాళ్ళు అక్కడ మాటలు మాట్లాడారు, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అలా తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఇదే ఎందుకు కాకూడదు అనేటువంటి ఒక నెరేటివ్ ఏమైనా దీని వెనకాల ఉందా అనేది సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ అవుతుంది. 25 ఏళ్ల క్రితం అనేటువంటి సంఘటన. మరి దీని మీద వాస్తవాలు ఇవన్నీ కూడా మరి వీకెండ్ ఆర్కేలో చెప్తారా, లేదంటే ఇంకా ముందే సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా చెప్తారా అనేది ఏవిఎన్ రాధాకృష్ణ గారి మీద ఆధారపడి ఉంది. సో దీని మీద మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా దీనికి చెప్పగలిగితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.